వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం మజ్జిగ చారు లేదా మజ్జిగ పులుసు అని కూడా అంటారు. దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, అంటే ఇది 1/2 లీటర్ దాకా ఉంటుంది. ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్టు, ఇవి ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా బరకబరకగా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయ 1 ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొంచెం, కరివేపాకు 1 రెమ్మ, వెల్లుల్లి ఒక 5 రెమ్మలు ఇలా దంచి పెట్టుకోండి. పోపుకి పోపు దినుసులు: శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి 3. ఇవన్నీ మనకి మజ్జిగ చారు లేదా మజ్జిగ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ముందుగా తయారీ విధానాన్ని చూద్దాం. ఇలా ఒక గిన్నె తీసుకొని దీంట్లో మనం ముందుగా తీసుకున్నాం కదా ఈ పెరుగుని వేసుకోండి. పెరుగుని వేసుకొని కవ్వంతో మజ్జిగలాగా చిలుక్కోవాలి. ఈ విధంగా చిలుక్కున్న తర్వాత దీంట్లో వాటర్ పోసుకోండి. ఈ మజ్జిగ మీకు పల్చగా కావాలంటే ఈ మజ్జిగ చారు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే వాటర్ కొంచెం తక్కువ వేసుకోండి, సరిపోతుంది. ఈ మజ్జిగ కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుందండి. ఇలా మజ్జిగ రెడీ అయిపోయాయి కదా, వీటిని పక్కన పెట్టుకోండి. ఇలా రెడీ అయిన మజ్జిగలో మనం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే దీంట్లో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇది వేసి బాగా కలిపెట్టండి. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా, మీకు ఇంకా కారం ఎక్కువ కావాలంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండిలు పెట్టుకొని పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనిద్దాం. ఈ ఆయిల్ హీట్ ఎక్కింది కదా, దీంట్లో ముందుగా మనం తీసుకున్న ఈ పోపు దినుసులను వేసేసేయండి. మీకు ఇంకా ఇష్టం ఉన్నట్లయితే దీంట్లో కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక చిటికెడు మెంతులు వేసుకున్నారంటే ఇంకా స్మెల్ బాగుంటుంది. చారు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే కొంతమందికి మెంతులు ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు కదండి. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం మెంతులు కూడా వేసుకుంటే, ఇలా వెల్లుల్లి కూడా వేస్తారు కదా, దీంట్లోనే ఈ ఎండుమిర్చి కూడా వేసేసుకోండి. ఎండుమిర్చి వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 వేసామని కారం వేయడం లేదు. మీకు ఇంకా కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది.
ఉల్లిపాయలు కొంచెం వేగితే సరిపోతుంది, బాగా వేగాల్సిన అవసరం ఉండదు. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని మనం ముందుగా మజ్జిగ చారులో వేసేసుకుందాం. ఇదంతా మజ్జిగ చారులో వేసుకొని బాగా కలిపి పెట్టండి. ఈ మజ్జిగ చారు ఆ పోపులో వేయొద్దు, ఒక్కోసారి మజ్జిగ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఆ పోపుని ఎత్తి మజ్జిగ చారులో వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్గా చూసారు కదా ఎంత సింపుల్. లాస్ట్గా ఈ కొత్తిమీర వేసుకుందాం. ఇలా తుంచి వేసేసుకోండి. అంతే, రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్గా అయిపోయే మజ్జిగ చారు రెడీ అయిపోయింది కదండి. ఇది అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చూసారు కదా, మజ్జిగ చారు రెడీ అయిపోయింది. ఇది అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. దీనినే మజ్జిగ చారు లేదా మజ్జిగ పులుసు అని కూడా అంటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్స్ని, కమెంట్స్ని కూడా పంపించండి.